క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు దాసుడు అయిన పౌలు తిమోతి ఫిలిప్పీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు సమాధానము శుభాలు తెలియపరుస్తూ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని వారిని విష్ చేశాడు పౌలు భక్తుడు. ఇక్కడ పౌలు యొక్క పత్రికల్లో ఈ విధంగా విష్ చేయటం కామన్. రోమా పత్రికలోను, మొదటి 2 కొరింథీయులకు పత్రికలోను, గలతీయులకు రాసిన పత్రికలోను, ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, కొలస్సీయులకు రాసిన పత్రికలోను, తెస్సలోనికయులకు 2 పత్రికల్లోనూ ఇట్లా కృప సమాధానము అన్న 2 మాటలను సంబోధిస్తూ వాడుతాడు. ఈ 2 మాటల్లో, లేకపోతే కృపయు సమాధానం అనే మాటల్లో పౌలు యొక్క గాఢమైన ప్రేమ తన తోటి విశ్వాసుల పట్ల ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ తోటి విశ్వాసుల పట్ల పౌలుకి సంతోషము కనిపిస్తూ ఉంటుంది. వారి విషయంలో పౌలు సంతోషిస్తున్నట్టుగా దేవుని కృపా సమాధానం మీకు కలుగునుగాక అన్న పదం వాడటం ద్వారా మనకి కనిపిస్తుంది. అందులో ఫిలిప్పీ సంఘము పౌలుకి అత్యంత ఇష్టమైన సంఘంగా కూడా మనం భావించవచ్చు. కారణం, వారు పౌలుకి అన్ని విధాలుగాను సహకరించారు. వారి విషయంలో ఒక రకంగా చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ ఉంది పౌలుకి, అలాగే కంఫర్ట్. వారి దగ్గర తనకి మంచి చనువు, మంచి సంతృప్తి ఆ సంఘం విషయంలో ఉంది. కాబట్టి ఆ 2 ఎక్స్ప్రెషన్స్ని వాడతాడు పౌలు భక్తుడు. అంత మాత్రమే కాదు కానీ ఈ పౌలు వాడే ఈ 2 పదాలు, కృపయు సమాధానము అన్న ఈ 2 పదాలు 2 దేశ భాషలను కలుపుతూ ఉంటాయి. ఉదాహరణకని కాదు కానీ కృప అన్నప్పుడు పౌలు వాడిన పదం గ్రీకు భాష చామ్, CHARM, చామ్. అలాగే సమాధానం దగ్గర వాడిన పదము ఎయిరెనే. సో చామ్ అన్నది గ్రీకు భాష, ఎయిరెనే అన్నది కూడా గ్రీకు భాషే. కానీ దీన్ని షాలోమ్ అన్న హీబ్రూ పదం నుంచి అరువు తెచ్చుకొని హీబ్రూలో వాడే షాలోమ్ పదాన్ని గ్రీక్ భాషలోకి తర్జుమా చేసుకొని ఎయిరెనే అని వాడాడు. అంటే గ్రీక్
భాషను, హీబ్రూ భాషను వాడాడు. అంటే పాత నిబంధన గ్రంథపు భాష, క్రొత్త నిబంధన గ్రంథపు భాషను రెండిటిని వాడి ఒక సమన్వయాన్ని కల్పించాడు పౌలు భక్తుడు. అంత మాత్రమే కాదు, ఈ రెండిటి యొక్క సోర్స్, ఆధారాన్ని కూడా చెప్తాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కృపా సమాధానం అంటాడు. అంటే తండ్రిని కుమారుని కూడా ఇక్కడ కలిపాడు. అంటే పౌలు యొక్క ఉద్దేశము తండ్రి కుమారులు వేరు వేరు కాదు, వారిద్దరు ఒకటే అని. అలాగే పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం వేరు వేరు కావు, అవి రెండు ఒకదాని గురించి ప్రస్తావన చేస్తున్నాయి అని చెప్తూ ఈ రెండు పదాలను వాడినట్టుగా మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ రెండు కృప సమాధానం మనం పొందుకుంటే వచ్చేవి కావు, అవి ఇస్తే వచ్చేవి. అందుకే వాటి సోర్స్ను కూడా ప్రస్తావన చేశాడు. ఏంటిదంట వాటి సోర్సు? తండ్రి కుమారుడు. కృపా సమాధానం తండ్రి నుంచి కుమారుడి నుంచి తప్ప మానవాళికి ఎక్కడా రాదు. వారు పొందుకోలేరు, వారు సంపాదించుకోలేరు. దేవుని కృప పాపుల కొరకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం. అది బహుమానం, అది మనం పొందుకోలేం, అది వారు ఇవ్వాలి. అలాగే సమాధానం మనుషులకి మధ్య సఖ్యత, దేవునికి మనిషికి మధ్య సఖ్యత, అది కూడా మన వల్ల అయ్యదు. ఆ సఖ్యత దేవుడు ఏర్పాటు చేయాలి. కీర్తనకారుడు అంటాడు, సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే అంటాడు. ఆయనే అన్న పదం వాడాడు. అంటే డెఫినెట్ ఆర్టికల్. ఆయన తప్ప సమాధానానికి కారణం మరొకరు లేరు. కాబట్టి సమాధానం ఆయన ఇవ్వాలి. కృప మీకు తెలిసిందే, ఎఫ్ఎస్సికి రాసిన పత్రికలో దేవుని కృపను బట్టే మనం రక్షింపబడ్డాం, కానీ ఇది మన వల్ల అయ్యింది కాదు అనే ప్రస్తావన వాడతాడు పౌలు. సో ఈ రెండు మాటల ద్వారా పౌలు దేవుని యొక్క ఆధిక్యతను, అలాగే తండ్రి కుమారుని యొక్క ఐక్యతను, పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క ఐక్యతను, అలాగే తోటి సహోదరుల పట్ల తనకున్న ప్రేమను ఈ రెండు పదాలు వాడటం ద్వారా పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సో సమాధానము, కృప వారి మీద ఉండాలి అన్నది పౌలు యొక్క కోరిక అని మనం దీని ద్వారా గ్రహించవచ్చు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుగాక. రేపు మిగతా వచనాలను ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయం దయచేయాలని మనం చేసుకుంటున్నాం. ఎలాంటి తొందరలు తొట్టుపాట్లు జరగకుండా మీ కాపుదల, మీ క్షేమము సంఘానికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.